వాళ్ళు సైంటిస్ట్ రేంజ్‌లో గాని, పెద్ద పెద్ద స్కాలర్సు, బ్యూరోక్రాట్సు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కూడా దే ఆల్ నో చిరంజీవి గారు అండ్ దే మైండ్ హిమ్. సో అంటే ఇక్కడ ఎవరిని ఎక్కువ చేయడం తక్కువ చేయడం అని కాదు కానీ బట్ దట్ ఈస్ ద ఫ్యాక్ట్. సో దట్ ఈస్ వెన్ ఐ డిసైడెడ్ ఈవెన్ ఐ హ్యావ్ టు బికమ్ అన్ యాక్టర్ ఫర్ పీపుల్ టు లిసన్ టు మీ. సమ్వేర్ డీప్ డౌన్ నాకు అది ఉండింది మైండ్లో, కానీ నాకు తెలియలేదు. వెన్ పీపుల్ స్టార్టెడ్ ఆస్కింగ్ మీ వై I went back into my memory lane to understand where it all started. నేను ఒకటి చెప్తే 10 మంది వినాలి. ఐ ఇంట్రోస్పెక్ట్ ఎ లాట్. అంటే నేను ఒక పని చేసేసిన తర్వాత అది మంచిగా చెడైనా అసలు నేను ఈ యాక్షన్ ఎందుకు చేశాను, హౌ డిడ్ ఐ సబ్ కాన్షియస్లీ డూ దట్, నేను ఇంట్రోస్పెక్ట్ ఎక్కువ చేసుకుంటూ ఉంటాను. So that is when I realized this is the root cause of me wanting to come into limelight. అసలు నేను చాలా ఇంట్రోవర్టెడ్ పర్సన్, ఎవరితో కలవలేను. నేను ఎక్కువ నా పెట్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను, బుక్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను, మనుషులతో చాలా చాలా తక్కువ. నాకున్నది ఒకే ఒక్క ఫ్రెండ్ ఇన్ ఇయర్స్లో, మై కాలేజ్ మేట్. సో నాకు ఒక్కటే ఫ్రెండ్ నాకు. సో తను చెప్తా ఉండేవాడు, నువ్వు ఇమ్మడలేవేమో ఇండస్ట్రీస్ యూనో వెరీ సూపర్ఫిషియల్ అండ్ పీపుల్ ఏంటంటే ఆపర్చునిటీస్ కోసం టక్ 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 చేంజ్ అయిపోతారు బికాస్ దట్ ఈస్ దేర్, వాళ్ళ బ్రతుకు తెరువు అది. నువ్వేంటంటే ఇమోషనల్గా కనెక్ట్ అయితే ఒకళ్ళిద్దరితో అండ్ అందరితో కమ్యూనికేట్ మాట్లాడవు, అది వేరేలా ప్రొజెక్ట్ అవుతుంది. సో అవసరమా, నువ్వు ఉండగలవా, నువ్వు ఇమోషనల్గా నువ్వు డ్యామేజ్ చేసుకుంటావేమో, ఇన్ని చెప్పాడు నాకు నా ఫ్రెండ్. సో అలాంటి మనిషిని నేను ఇంకా స్టిక్ ఆన్ అవ్వడానికి రీజన్ ఇది. కానీ చిన్న సింపుల్ ఒక విచిత్రమైన కాంట్రాస్ట్, నువ్వు నార్మల్గా అవుట్ స్పోకెన్, అవును రైట్, వెన్ ఇట్ కమ్స్ టు ఇంట్రోవర్ట్, మళ్ళీ ఇంట్రోవర్టిజం, అది ఎట్లాగా అసలు? అంటే ఇఫ్ ఐ హ్యావ్ అ one-on-one కాన్వర్సేషన్, మీరు ఒకటి అడుగుతారు, నేను శ్రద్ధగా మీకు చెప్తాను, మీరు నా మాట వింటారు. ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఎలా అవుతుందంటే దిస్ లాట్ ఆఫ్ సోషలైజేషన్ అవ్వాలని, పార్టీస్ అని, అదని ఇదని, వర్క్ లేకపోతే అందరూ గ్యాదర్ అవుతారు కదా. నాకు అలాంటి గ్యాదరింగ్స్ కొంచెం మీనింగ్ఫుల్గా అనిపించవు బికాస్ దిస్ లాట్ ఆఫ్ పీపుల్, దిస్ లాట్ ఆఫ్ స్టోరీస్ టు బి టోల్డ్, అందరు మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు వెళ్ళి హాయ్ అని ఆ సూపర్ఫిషియాలిటీ నాకు రాదు. ఆ విధంగా నేను చాలా ఇట్లా క్లోజ్డ్గా ఉంటాను. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ దిస్ ఐఎమ్ వెరీ ఓపెన్. నాతో వచ్చి ఒకళ్ళు కూర్చుంటే నేను చక్కగా అన్ని కథలు చెప్తాను. టూ ఎర్లీ టు డిసైడ్ ఏమో. ఏంది సార్, ఇప్పుడు ఇంకా నువ్వు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చావు అంటే ఇండస్ట్రీ అని కాదు. వెన్ ఐ స్టడీడ్ మెడిసిన్ ఇన్ అన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, నేను 6 years ఉన్నాను. ఐ థింక్ ఆల్మోస్ట్ 130 కంట్రీస్ నుంచి మాకు స్టూడెంట్స్ ఉన్నారు ఆ యూనివర్సిటీలో. ఐ స్టడీడ్ ఇన్ చైనా. సో ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ దిస్. అక్కడ నేను అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు ఒక నా ఫ్రెండ్స్ వియట్నామీస్ ఆర్ యూనో మొరేషియన్స్, ఎవరైనా ఎనీ కంట్రీ, వాళ్ళు వచ్చి నాతో కూర్చొని ఇప్పుడు క్లాస్లో మేము పక్కన కూర్చుంటే ఇట్ వాస్ వెరీ ఈజీ ఫర్ మీ టు ఎక్స్చేంజ్ ది కల్చర్, కమ్యూనికేట్. ఓహో ఇలా ఉంటుందా మీ కంట్రీలో, ఓకే వాట్ ఈస్ యువర్ ఫుడ్ ఏంటి, ఎలా అంటే మీ మ్యూజిక్, జనరల్ థింగ్స్. ఎగ్జాక్ట్లీ. బట్ అందరినీ కలిపి ఏమైనా ఒక ఎక్స్పో లాంటిది పెడితే ఐ డోంట్ నో వాట్ టు డు, ఎటు వెళ్ళిపోవాలా అనుకుంటాను. అడ్రస్ చేయలేను. నాకు అది చాలా సూపర్ఫిషియల్ అనిపిస్తుంది. ఐ కెన్ ఫేక్ ఇట్ ఇఫ్ ఐ హ్యావ్ టు, బట్ అదేలే. అంటే ఇక్కడ నార్మల్గా ఇప్పుడు పొలిమేర 2 పెద్ద హిట్ అయింది అండ్ పీపుల్ లవ్ టు మీట్. అందరూ ఒక మీ టీమే ఉన్నారు, మీ యూనిట్ ఉన్నారు, 100 మంది ఉంటారు. వాళ్ళందరినీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో 10 మంది, అక్కడ 10 మంది, వీళ్ళందరూ కలిపితేనే ఒక 40-50 మంది ఈజీగా అవుతారు. సో ఇక్కడ దట్ ప్రాక్టీస్ విల్ ఆటోమేటికలీ టేక్ ప్లేస్. ఇప్పుడు నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ఇప్పుడు నేను డైరెక్షన్ టీంలో ఉన్నాను కాబట్టి ఐ హ్యావ్ వర్క్డ్ విత్ ఆల్, ఎడిటర్తో కూర్చొని ఎడిటింగ్ టీమ్తో కూర్చున్నాను, ఆర్ సెట్లో ఆర్ట్ టీమ్తో కూర్చున్నా, కెమెరా టీమ్. సో ఒక 1 year జర్నీ, నాకు 1 year పట్టింది వీళ్ళందరితో కలవడానికి. నాకు సెట్లో వర్క్ కాబట్టి ఇవాళ ఏం చేస్తున్నారు ఏంటి నాకు ఆ క్లారిటీ ఉంటుంది కాబట్టి అదే మాట్లాడతాను. బట్ వాళ్ళతో ఒక పర్సనల్ లెవెల్లో కనెక్ట్ అవ్వడానికి నాకు 1 year పట్టింది. అదే ఇప్పుడు మీ వర్క్ గురించి ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఆ రోజున్న ప్రోగ్రామ్, నెక్స్ట్ డే. దట్ వే ఐ యామ్ వెరీ గుడ్ అట్ కమ్యూనికేటింగ్. అంటే యు ఆర్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్. అంతే. అదే అడ్మినిస్ట్రేటర్ అందరితో మాట్లాడలేదు, నెక్స్ట్ పర్సన్తో మాట్లాడితే చాలు. ఓకే. బట్ నా 2 పాయింట్లు మళ్ళీ, ఇప్పుడు యాక్టర్ అవ్వాలనుకున్న దానికి నువ్వు చెప్పిన రీజన్స్ బాగున్నాయి. ఎందుకంటే నువ్వు చిన్నప్పుడే స్టార్డమ్లోకి వెళ్ళిపోయావు స్కూల్లో, తర్వాత ఫ్యామిలీలో డాక్టర్ అయ్యి అదొక స్టార్డమ్, 2 స్టార్డమ్లు చూసావు ఆల్రెడీ. దిస్ ఈజ్ 3rd stage ఇన్ లైఫ్. ఇప్పుడు యాక్టర్ ఓకే, బట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి కూడా వెళ్ళి
అవతల ప్రొడక్షన్ కూడా హ్యాండిల్ చేసి అవును. ఇది ఈ ఇంట్రెస్ట్ ఎట్లా డెవలప్ అయింది? అది నా ఈ 5 years జర్నీ సార్. 2018లో నేను ఇండియా వచ్చాను. 2017 ఎండింగ్‌లో వచ్చాను. 2018లో అసలు మిస్ ఇండియా పార్టిసిపేట్ చేద్దామని నేను ఇండియా వచ్చాను. అదొక స్టార్డమ్. సో మిస్ ఇండియా ఆ ఇయర్ పార్టిసిపేట్ చేయడం అయ్యింది. అవుట్ ఆఫ్ 150 గర్ల్స్లో ఇన్ తెలంగాణ అందరు వచ్చారు. ఐ థింక్ నేను పార్టిసిపేట్ చేసిన ఇయరే ఫారియా, దెన్ డింపుల్ హయాతి, మన ఇప్పుడు గౌతమ్ మీనన్ గారితో వర్క్ చేసిన సిద్ధి ఇద్నాని. సో మేమందరం ఆ ఇయరే పార్టిసిపేట్ చేసాము. అందరం పార్టిసిపేట్ చేసాం. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు సెలెక్ట్ అవ్వలేదు ఫర్ వేరియస్ రీజన్స్. సో నేను సెలెక్ట్ అయ్యాను. దెన్ వీ వెంట్ టు బెంగళూరు. దెన్ ఐ వాస్ క్రౌన్డ్ యాజ్ మిస్ ఇండియా తెలంగాణ. ఈ స్టేట్ని నేను రిప్రజెంట్ చేశాను. బట్ మనకి పాజెంట్రీ అంత ఇక్కడ అవేర్నెస్ లేదు కాబట్టి ఏ స్టేట్ని ఎవరు రిప్రజెంట్ చేస్తారో అంత మనకి ఐడియా లేదు. జస్ట్ మిస్ ఇండియా అని తెలుసు కానీ అసలు ఆ సెలెక్షన్స్ ఎలా ఉంటాయి, ఏమేమి రౌండ్స్ ఉంటాయి, ఏం చూసి వాళ్ళని ప్రొసీజర్స్ తెలియదు. ఇక్కడ మనకు కొంచెం పాజెంట్రీ అవేర్నెస్ చాలా తక్కువ. సో అసలు దానికోసమని వచ్చాను నేను, ఫ్యాక్ట్. దెన్ స్లోలీ వెన్ ఐ వాజ్ ఇన్ ముంబై. 1 minute. ఇప్పుడు ఓకే, డాన్స్ నేర్చుకున్నావు కాబట్టి డాన్స్ చేసావు, పాటలు వచ్చి కాబట్టి పాటలు పాడావు. అసలు ఈ మిస్ ఇండియాలోకి వెళ్ళాలి అన్న ఆలోచన ఏంటి? నీవన్నీ చాలా విచిత్రమైన కాంబినేషన్. అన్నిటికీ కాజ్ అదే సార్. ఇందాక నేను చెప్పింది స్టార్డమ్లోకి వెళ్తే నేను చెప్పేది వింటారు. నేను చేయాలనుకుంటున్న సర్వీస్ ఆర్ నేను ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, నేను విన్నాను సార్ ఈ స్టేట్మెంట్, నువ్వు యాక్టర్వి, నీకెందుకు పాలిటిక్స్ గురించి, ఆర్ నువ్వు యాక్టర్వి, యూనో వీళ్ళు సోషల్ సర్వీస్ అవి చేస్తున్నారంటే జస్ట్ ఫేమ్ కోసం చేస్తున్నారా అది ఇది అని. ఇవన్నీ నేను వింటా. అంటే చాలా మంది యాక్టర్స్ గురించి జనాలు అన్నప్పుడు నేను యువతల వైపు ఉన్నాను కదా. అంతేగా. సో ఐ డోంట్ ఆ నిందలు నేను మోయాలనుకోవట్లేదు. అంటే ఇప్పుడు సినిమా వరల్డ్కి పొలిటికల్ వరల్డ్కి మధ్యలో బ్యారియర్ ఏదైతే ఉందో అది చెరిగిపోయింది. అవును చెరిగిపోయింది. ఎందుకంటే బట్ స్టిల్ పీపుల్ ఆర్ యాక్సెప్టెన్స్ రావట్లేదు. రన్ ఆఫ్ ది మిల్ వర్డ్ అది. ఎగ్జాక్ట్లీ. అంటే నేను నిజంగా నాకేంటంటే సార్, ఒక్క దాంట్లో నేను ఇన్వెస్ట్ చేశాను అంటే ఎమోషనల్లీ, ఫిజికలీ, ఇన్ వాట్ ఎవర్ వే, ఐ హ్యావ్ టు బీ వెల్ ట్రైన్డ్. అది నాకు చిన్నప్పటి నుంచి నాకు ఆ బుక్కిష్ మెంటాలిటీ ఉంది. ఇప్పుడు ఎగ్జామ్ ఉంది, ఫైనల్ ఎగ్జామ్స్, వాట్ ఎవర్ ఎగ్జామ్, నేను ఎంత హార్డ్ వర్క్, ఒక యూనిట్ టెస్ట్ రాయడానికి ఎంత హార్డ్ వర్క్ పెడతానో ఫైనల్ ఎగ్జామ్స్ రాయడానికి అంతే హార్డ్ వర్క్ పెడతాను. ఒక ప్లానింగ్తో వెళ్తాను. సో దట్ ఐ అప్లై దట్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. నేను ఇప్పుడు రేపు పాలిటిక్స్లో రావాలనుకున్నా, లేకపోతే యాక్టింగ్ చేయాలనుకున్నా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ నీడ్ టు హ్యావ్ ది అండర్స్టాండింగ్ అండ్ ది ఇన్ఫర్మేషన్ ఫర్ మీ టు టాక్ ఆర్ టు యూనో ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి. సో ఇప్పుడు నేను సడన్గా నేను యాక్టర్ని అయిపోయి ఇప్పుడు నాకు ఫేమ్ వచ్చింది కదా, ఏది పడితే అది మాట్లాడకుండా దానికన్నా ముందే ఐ ప్రిపేర్డ్ మై సెల్ఫ్ ఇన్ వేరియస్ సెక్టర్స్. ఇప్పుడు ఈ మిస్ ఇండియాకి సంబంధించి ప్రిపరేషన్స్ చాలా ఉన్నాయి సార్. డైటింగ్, నేను ఇది కూడా చెప్తాను. దిస్ ఇస్ అ హోల్ జర్నీ.